సార్ నమస్తే సార్. ఇప్పటి వరకు వైసీపీ పరిపాలనలో అన్న క్యాంటీన్లు అయితే ఎత్తేయడం జరిగింది. సో మళ్ళీ టీడీపీ అయ్యాము రాగానే అన్న క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. సో అన్న క్యాంటీన్ల వల్ల మీరు ఇప్పుడు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు పెట్టడం వల్ల? చాలా సంతోషంగా ఉందండి. చిన్న చిన్న వాళ్ళకి పని చేసుకునే వాళ్ళకి అందరికి కూడా ఏదో 5 రూపాయల భోజనం బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది, పర్వాలేదు. ఒకప్పుడు అన్న క్యాంటీన్ 2014 టీడీపీ హయాంలో నడిచింది. వైసీపీ పరిపాలన ఎత్తేయడం అప్పుడు మీరు అసలు ఎలా ఫీల్ అయ్యారు? దుర్మార్గం అది. అన్నం కదా నోటి దగ్గర అన్నం తీసేయడం పాపం అది. వాళ్ళు ఏం పడతారో పడాలి తప్ప పేదవాడు పెట్టి అన్నం వాళ్ళు తీయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, వాళ్ళు ఏమన్నా ఉంటే చూసుకోవాలి, పేర్లు మార్చుకోవడానికి పెట్టుకోవాలి. కానీ ఈ ప్రతి వరకు నేనే వచ్చిన ఆకలితో వచ్చాను, టక్కని తిన్నాను, 5 రూపాయలు ఇచ్చిన భోజనం తిన్నాను. అదే బయట తినాలంటే ఎంత అవుతుంది? 100 రూపాయలు భోజనం లేదండి. అందుకే ఈ నాణ్యం కూడా లేదు. రైస్ బాగుంది, మెయిన్ కర్రీస్ కూడా కరెక్ట్గా క్వాలిటీ బాగుంటుంది, ఫుడ్ అంతా క్వాలిటీ బాగుంటుంది. కర్రీస్లో సాల్ట్ కానీ కరెక్ట్గా వేస్తున్నారు, చాలా నీట్గా ఉంది భోజనం. హోటల్లో కూడా రాదు అలాగా. హోటల్లో ఏంటంటే ఏదో దుమ్ముగిని చేసేస్తారు వాళ్ళు. ఆ హోటల్ పేరుని బట్టి వెళ్ళిపోద్ది. అన్న క్యాంటీన్ అని తక్కువగా చూడొద్దు మనం అంచనా. చాలా బాగుంది, మంచి భోజనం పెట్టారు. 5 రూపాయలు. పరిపాలనకి టీడీపీ పరిపాలనకి అసలు తేడా ఏం కనిపిస్తుంది ఇప్పుడు? అలా చెప్పాలంటే నక్కకే నాకు తేడా ఉందండి. నాకు కష్టపడి పని చేసుకునేవాడు నేను. చాలా దుర్మార్గం అది. కొన్ని రాజశేఖర రెడ్డి పేరు వాళ్ళ అమ్మ పేరు పెట్టుకుని భోజనం పెట్టినా బాగుండు. 5 సంవత్సరాలు తీసి పడతారు. కరోనా టైంలో ఎంతోమంది బాధపడ్డారు. ఇలాంటి దుర్మార్గం పనులు చేయకూడదు ఎవరైనా. ఇది అందరికీ అందుబాటులో ఉంది, బాగుంది. 5 రూపాయల భోజనం సామాన్యులు తింటున్నారు. చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. నాణ్యమైన భోజనం పెట్టారు, బాగుంది. థ్యాంక్ యూ. ఓకే.